ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ నేతృత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ అధ్యక్షతన కరీంనగర్ జిల్లా గంగాధరలో నిర్వహించిన కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో కరీంనగర్ జిల్లా సభ్యులంతా ఏకగ్రీవంగా కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడుగా మహమ్మద్ పాషా, ఉపాధ్యక్షులుగా సయ్యద్ హాజీ హుస్సేన్, మహమ్మద్ జాఫర్, షేక్ రఫీక్, కార్యదర్శిగా మహమ్మద్ నజీర్ హుస్సేన్, సహాయ కార్యదర్శులుగా షేక్ గౌస్, మహమ్మద్ హుస్సేన్, కోశాధికారిగా మహమ్మద్ సలాం, జిల్లా కార్యవర్గ సభ్యులుగా షేక్ సలాం, షేక్ ఇస్మాయిల్, మహమ్మద్ మదార్, మహమ్మద్ సత్తార్, షేక్ ఉస్మాన్, మహమ్మద్ చాంద్, మహమ్మద్ ఖాసిం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్, ఉపాధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, మహమ్మద్ చాంద్ పాషా, కోశాధికారి మహమ్మద్ యాకూబ్, ప్రచార కార్యదర్శి షేక్ కరీం, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు షేక్ కరీం, సయ్యద్ అబ్దుల్ అజీజ్, నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ బాబుమియా, కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల సంచార ముస్లిం సోదరులు పాల్గొన్నారు. పద్నాలుగు ఉపకులాలకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇచ్చినట్టు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేయాలి అని దివంగత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ 14 కులాలకు బీసీఈలో కలపడం జరిగింది. ఇప్పటి వరకు బీసీఈలో ఉన్న వారికి ఎవరు కూడా గుర్తించకపోవడం దురదృష్టకరము. ఎందుకంటే మనలో ఐకమత్యము లేదు. ఎందుకంటే మన హక్కుల గురించి మనం పోరాటం చేస్తామంటే మనకు సమయం దొరకదు. ఎందుకంటే మేము వేరే ఊరికి పోవాలంటే 1000 రూపాయలు ఖర్చు పెడతాం, పెళ్లిలకు పోతాం, డిన్నర్కి పోతాం, హోటల్లో కూర్చొని 1000 రూపాయలు ఖర్చు పెడతాం, అది లెక్కకు రాదు. కాకపోతే మన సంఘం మన కులానికి మన హక్కుల గురించి పోరాటం చేయడానికి మనిషి ఒక 100, 50, 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక రోజు టైం తీసుకొని మన కులానికి బలోపేతం చేస్తామంటే మనకు సమయం దొరకదు. మరి మా కులం ఐకమత్యం కావాలంటే మనకు గుర్తించాలంటే మనకు ఎవరు చేస్తారు? పిల్లలు మోసటానికి వాళ్ళకు పార్టీ లీడర్గా ఇస్తారు, కానీ మన కులం గురించి మన ముస్లిం సంచార ముస్లింల హక్కుల గురించి మాట్లాడడానికి అధికారం ఇవ్వరు. ఎందుకంటే మీరు పార్టీకే పనిచేయాలి, కానీ మీరు మీ కులం గురించి మాట్లాడే అధికారం మేము ఇయ్యము అని కొన్ని నిబంధనలు పెట్టి మా నోరును మూయించుతారు. లీడర్లు ఉన్నారు, మా ముస్లింలలో లీడర్లు ఉన్నారు, వాళ్ళ సొంత లాభాలకే ఉపయోగిస్తారు. కాబట్టి మనం వెనకబడిన ఈ 14 తెగల వారు ఉన్నారు, ముస్లిం కమ్యూనిటీకి చెందిన సంచార ముస్లింలు. ప్రతిరోజు ఏదో ఒక పని చేయకపోతే పూట గడవదు, ఊరు తిరగాలి, ఏ పని దొరికితే ఆ పని చేయాలి, చీకటి పడితే ఇంటికి చేరాలి, వచ్చే వరకు ఇంట్లో బియ్యం ఉంటాయి, గాతం ఉంటాయి, ఏది ఉంటాయి, వారు తీసుకొస్తే ఇక్కడ పోయి ఎలగాలి. ఇట్లాంటి స్థితిలో ఉన్నారు. ఇల్లు లేదు, భూమి లేదు, కిరాయికి ఉండేటోళ్ళు ఉన్నారు, డేరాలు వేసుకొని ఉండేటోళ్ళు ఉన్నారు. ఈ 14 కులాలు అంటే కొందరు బుగ్గలు అమ్మేటోళ్ళు ఉన్నారు, బోరలు ఉన్నారు, ఎలుగుబంటి, పత్తర్పోడు, తుర్కకాశ, గారోడి ముస్లిం, మన కలైవాలి, మన ఊరు తిరగాలి. ప్రతి ఒక్క సమయం పని దొరికితే చేయాలి, లేకపోతే ఆ రోజు పస్తులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ ఏమంటుందంటే ఏదేమైనా కానీ ముస్లింలు అంటే ఒక ఐక్యత లేదు, వానికి అటు పిలిస్తే అటు పోతాడు, ఇటు పిలిస్తే ఇటు పోతాడు, వీళ్ళకి ఒక కమ్యూనిటీ లేదురా అని ఒక అన్ని జాతులలో 0% ఉన్న కమిటీ ఎవరిదంటే దిగజారిపోయినది. ఇది ముస్లిం బీసీఈలో ఉన్న సంచార ముస్లింలదే. ఎందుకు దిగజారిపోతున్నాం మేము? మన దగ్గర ఐకమత్యం లేదా? మరి ఎందుకు ఇది మనకు మోటివేట్ చేయడానికి మనకు ఒక ఆర్గనైజింగ్ లేదా? మరి ఎందుకు ఈ స్థితిలో మేము ఎందుకు ఉన్నామని దీనికి ఒక విధానం ప్రకారం సైదా ఖాన్ గారు దీనికి సంచార ముస్లిం అని ఒక నివేదిక, ఒక కమిటీని ఏర్పాటు చేసి 4 మూలలో ఉన్న తెలంగాణ జిల్లాలో తిరిగి మరి మా హక్కుల గురించి ఎవరు పోరాటం చేయాలి, మనమే తప్ప మన వేరేటోడు చేయడు, మా హక్కుల గురించి మాట్లాడడు, మనమే యుద్ధం చేయాలి. ఎవరి వల్ల కావాలి? ఎవరో 100 మంది వస్తే ఇది సంఘం ఏర్పడుతుంది, మనకు పనిచేస్తారా అని అవసరం లేకుండా నేను ఒక్కొన్నే దిగుతా,
నాతో ఎంతమంది వస్తారు, దాని తర్వాత ఒక్కరితో ఇద్దరితో వందల మంది తయారవుతారు. నా ప్రయత్నం నేను చేస్తా. నేను చేస్తే నాది పోయేది ఏమున్నది, పోయిన రోజు ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతాయి, లేకపోతే బస్ స్టాండ్లో పడుకుంటా, లేకపోతే ఊరు తిరుగుతా, ఒక రోజు ఉపవాసం ఉంటా, లేదని ఇట్లా కొన్ని 2, 3, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడుకుంటా వస్తే ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన ఈ కమిటీని ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు ఒక కమిటీలో తీసుకొచ్చి వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చి ఇచ్చిన రాష్ట్ర ప్రెసిడెంట్ సైదా ఖాన్ గారికి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? మనకు రూట్లు అన్నీ తెలిసినాయి. మన సత్తలావులకు పార్టీల దగ్గర పోయి సంఘం పేరు చెప్పుకొని రూపాయలు దండుకొని తినటానికి కొంతమంది తయారైనరు, ఒక 2, 3. వారికి కరీంనగర్ జిల్లా ఈ సభముఖంగా ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇక ముందు మీ ఆటలు చల్లవు. సంఘం వ్యతిరేక పనులు ఎవరు చేసినా కానీ మన బీసీఈలో ఉన్న సంచారము ఇప్పుడు మన సంఘానికి బదలాం చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి కొంతమందిని తొలగించాము, కానీ వారు ఇప్పటికైనా వాళ్ళు చేసిన తప్పులేంటి సర్దుబాటు చేసుకొని వాళ్ళు నిబంధనతో ఉండి మన సంఘానికి పని చేయాలంటే పోస్టులు లేకుండా వచ్చి పనులు చేయాలి. మీకు ఇచ్చిన సమయానికి గడువుకు మీకు చేసే పనులకు మీరు సంఘాన్ని కించపరిచే విధంగా పోస్టులు వేస్తున్నారు. ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, చాటింగ్లలో. ఒక వ్యక్తిని కించపరిచే అధికారం మీకు ఇవ్వలేదు. ఏ సంఘ నాయకులు కూడా మీకు ఒంటరిగా మీ భుజాల మీద పెట్టలేదు. ఈ 14 జాతిల వారు ఉన్నారు కాబట్టి మీరు ఒక్క కమ్యూనిటీకి చెందిన ఒక 2, 3 ఇట్లా దుర్మార్గులుగా తయారైనరు. తస్మా జాగ్రత్త. రానున్న రోజులలో మీరు అలాగే పోస్టులు పెట్టి ప్రెసిడెంట్ల మేము అది ఇది అని చెప్పుకుని తిరిగితే తస్మా జాగ్రత్త, మీ రోజులు మూడినాయి. కాబట్టి సంఘం పేరును ఎక్కడ కూడా వాడుకునే అధికారం మీకు లేదు. ఏదైనా మీకు సమస్య ఉంటే మీరు డైరెక్ట్గా రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్ గారితో సంప్రదింపులు జరపండి, చేయండి. మీరు సంఘంలో పని చేయాలన్నా, మన జాతిని ఐకమత్యం చేయాలన్నా, మీరు కలపాలన్నా, మీరు సంఘం కమిటీ ఆధ్వర్యంలో పని చేయాలనుకుంటే మన సంఘ నాయకులతో కలిసి చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మీకు కమిటీ నుంచి తొలగించిన మరోసారి ఎలాంటి పోస్టులు పెట్టినా కానీ చల్లవు. ఈరోజు గతంలో ఉన్న దావూద్ అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ని తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించడం జరిగిందంటే జిల్లా కమిటీలో అతనికి అప్పగించిన జిల్లా ప్రెసిడెంట్గా అతనికి నిర్ణయించిన తర్వాత ఒక్క మండల కమిటీ వేయలేదు, జిల్లా కమిటీ పూర్తిగా వేయలేదు. కాబట్టి అతను జిల్లా ప్రెసిడెంట్కి అర్హులు కారు కాబట్టి ఆ కమిటీని బలోపేతం చేయలేదు. కాబట్టి మీటింగ్లకు అటెండ్ కాలేదు. కాబట్టి 1కి 3, 4 సార్లు చెప్పినా రాలేదు. కాబట్టి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ అయిన దావూద్ని జిల్లా కమిటీని రద్దు చేసి ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీకి సహకరించిన ప్రతి సంచార ముస్లిం సోదరులకు నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు. మన రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోవటం జరిగింది. పాత కమిటీ కరీంనగర్ జిల్లా రద్దు చేస్తూ దావూద్ అనే కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ని తీసివేస్తూ ఇవాళ కరీంనగర్ నూతన కమిటీ ఏర్పాటు చేయటం ఈరోజు జరిగింది. మన అధ్యక్షుడిగా పాషాభాయిని, జిల్లా కార్యదర్శిగా నజీర్ భాయ్ని, వైస్ ప్రెసిడెంట్గా హుసేన్ భాయ్ని, సహాయ కార్యదర్శిగా రఫీక్ భాయ్ని ఎన్నుకోవటం జరిగింది. ముస్లిం సమాజంలో అతి వెనుకబడిన సంచార ముస్లింలు కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో నివసిస్తున్నారు. వీరికి ఇంతవరకు గుర్తింపు అనేది లేదు. సామాజికంగా, ఆర్థికంగా ఊరువాడ తిరుగుతూ జీవనం సాగించే సంచార ముస్లింలకి గత ప్రభుత్వాలు కానివ్వండి గుర్తించిన పాపాన పోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో
ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 4% రిజర్వేషనే మాకు దక్కింది. అది కూడా ఇంతవరకు అమల్లో లేదు. మైనార్టీల కింద చూస్తున్నారు. మైనార్టీలు కాము, బీసీఈలో వస్తాము. మేము వెనుకబడ్డ ముస్లింలము. మాకు ఉపాధి లేదు, విద్య లేదు, చదువు లేదు, ఆరోగ్యం లేదు. రోడ్ల పక్కన, కాలువల పక్కన డేరాలు, గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నాం. మమ్మల్ని ఆదుకోండి అని గత 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరినాం. ఇంతవరకు వాళ్ళు కన్నెత్తి కూడా మాకై చూడలేదు. దాని తర్వాత జగిత్యాలలో, కరీంనగర్ జిల్లా పక్కన జగిత్యాలలో రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తుంటే పోయి విన్నతి పత్రాలు ఇచ్చారు మా జిల్లా కమిటీ సయ్యద్ హుసేన్ గారు. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు సంచార ముస్లింలు పేర్లు ఎత్తుతూ వీళ్ళకి మా ప్రభుత్వం వస్తే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆనాడు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. అదే నిలబెట్టుకొని మమ్మల్ని ఆదుకొని మా స్థితిగతులను చూసి మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాబోయే మా తరాలకి భవిష్యత్ కల్పించాలని ఈ సభ కరీంనగర్ జిల్లా కమిటీ సాక్షిగా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో అన్ని కులాలు కూడా నివసిస్తారు. ఫకీర్లు ఉన్నారు, గంటా ఫకీర్లు ఉన్నారు, దర్వేష్లు ఉన్నారు, కాషోళ్ళు ఉన్నారు, తుర్క కాషోళ్ళు ఉన్నారు, పత్తర్ పోడ్లు ఉన్నారు, గారెడి సాహిబులు ఉన్నారు, పాములు ఆడిచ్చేటోళ్ళు ఉన్నారు, కనికట్టు వాళ్ళు ఉన్నారు, అత్తరు సాహిబులు ఉన్నారు, బోరే వాళ్ళే, బొంతే వాళ్ళే, పైల్మాళ్ళు, అచ్చు సాహిబులు, అచ్చు పాని వాళ్ళు, అచ్చరోళ్ళు, ఇత్తరోళ్ళు, బోరేవాళ్ళు, బొంతలోళ్ళు, ఖసాబ్, ఖురేషి అని ఇలా అనేక రకాలుగా బీసీఈలో ఉన్న వెనుకబడ్డ ముస్లింలు అందరూ కూడా కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మొత్తం తేదాదులో ఉన్నారు. ఆయన ఇక్కడ స్థానిక మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఏ ఒక్కనాడు కూడా వాళ్ళ స్థితిగతుల గురించి కూడా చూడలే. బీసీ మినిస్టర్గా కొనసాగిండు. మిస్టర్ గంగుల కమలాకర్ గత 9 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ రోజు కూడా మాకెళ్ళి కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఇప్పుడు ఉన్న పొన్నం ప్రభాకర్ అయినా బీసీ మంత్రిగా కరీంనగర్ జిల్లాకి చెందిన వ్యక్తి కాబట్టి మేము ఆయనతో కోరేది ఒకటే, సార్ మా యొక్క సంచార ముస్లింలకు ఒక బాట వేయండి. మీ కాంగ్రెస్ హయాంలో అయినా కూడా మా యొక్క కులాలు గుర్తింపుకు, అభివృద్ధికి నోచుకోవాలని చెప్పేసి ఈ కరీంనగర్ జిల్లా కమిటీ సాక్షిగా మేము కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.